Hi friends, welcome to my channel Pradeep Press. నేనైతే ఎడిటింగ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే వీడియోస్ చేస్తా ఫ్రెండ్స్. సో నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ చూడండి. సో వీడియోస్ నచ్చితే పక్కగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు డౌట్స్ ఇంకా నాతో కన్వర్జేషన్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ర్యాస్ ఎడిట్స్ అని ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో నేను మీకు ఈ షాడో ఎఫెక్ట్ అంటే డబుల్ ఎక్స్పోజర్ కాదు, ఈ సైడ్ ఉంది కదా, ఆ షాడో అయితే చూపించాలనుకుంటున్నా. అది చాలా ఈజీ ట్రిక్. ఇది ఉంది కదా ఈ సైడ్, ఇలాంటి ఫొటోస్ కానీ మన ఇన్స్టాగ్రామ్లో పెడితే సూపర్గా ఉంటుంది. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయింది మంచి లుకింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మంచి షాడో ఎఫెక్ట్ అయితే చేసుకొని ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూసారు కదా 3D షేప్లో చాలా బాగుంది లుకింగ్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈ ఫొటోస్ పెడితే ఓకే ఇలాంటి బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియో నేను పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో అయితే చేస్తున్నా. దీన్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? పిక్సెల్ ల్యాబ్. ఓకేనా? పిక్సెల్ ల్యాబ్ ఓకే యాప్ పేరు. సో ఈజీగా, అంత పెద్ద కష్టంగా ఉండదు, చాలా ఈజీ. అంటే ఇలాంటి వీడియోస్ మీరు పిక్చర్లో చేయడం చూపించుంటారు, అది కొంచెం కష్టమే, అలాగే ఏదో చెయ్యాలి. సో ఇది జస్ట్ చిన్నది. ఓకేనా? సో లేట్ చేయగానే వీడియో స్టార్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు పక్కగా ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి, లేదా మానేయండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ వచ్చేయండి. వాయిస్ కొంచెం చేంజ్ అయినట్టుగా ఉంది కదా, ఎందుకంటే ఇప్పుడే లేచి వీడియో చేస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ 6 PM ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నా. సో సారీ, టూల్విజ్ ఓపెన్ చేస్తాను, నేరేటివ్ ఓపెన్ చేయి. సో ఇదిగోండి పిక్సెల్ ల్యాబ్, డాటర్ డ్రైవింగ్ కింద చేసారా పిక్సెల్ ల్యాబ్. ఓకే, ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఎలాగైతే ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇవేంటి కొత్త సెట్టింగ్స్లా ఉన్నాయి, కొత్త యాప్స్ చెప్తుండు, ఏటి వెరైటీ. ఇందులో మీరు ఏం పట్టించుకోకండి, ఇందులో కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ షాడో ఎఫెక్ట్ గురించి చెప్తే చాలా ఈజీ ట్రిక్. ఓకే, సో ఫస్ట్ ఎలా అయితే వస్తుంది ఇంటర్ఫేస్, న్యూ టెక్స్ట్, సోది అంతా. సో ఇలా పైకి ఎత్తండి. సో ఇలా క్లిక్ చేసేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఈ 3 క్లిక్స్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ క్లిక్ చేయండి. కస్టమ్ ఇలా తీసి, అంటే మనకి స్క్వేర్ అంటే ఇదే అనుకోండి, మరి ఏం చేయక్కర్లే. సో ఓకే, సో ఇలా అయితే ఇక్కడ టోటల్లీ 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అర్థమవుతుందా? చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా. టీచర్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకే నవ్వు వస్తుంది. సో ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మనకి ఒక సెట్ అయిన ఇమేజ్ కావాలి. సో ఈ పిక్నే చూపిద్దాం. ఓకే, ఈ పిక్ ఉంది కదా, పిక్ పైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ కూడా సైజెస్ ఉంటాయి, చూసారు కదా. ఈ స్క్వేర్ సైజు లేదా 16:19, 4:3 ఇలా చాలా సైజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా చూసుకోండి. అంటే ఈ సైజెస్ ఎలాగెలా అనగానే క్లిక్ అయిపోతూ ఉంటుంది. సో స్క్వేర్ ఇది, అయ్యో ఒరిజినల్ సైజ్ రావాలంటే మళ్ళీ ఇది క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్. ఓకే ఫ్రెండ్స్, రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక దీన్ని మనం కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైంది కదా. ఓకే, అర్థమైంది అయితే. సో ఇలా సైడ్ క్లిక్ ఇచ్చేయండి. సైడ్ క్లిక్ ఇచ్చేగానే ఇమేజ్ అయితే ఇలా ఫిట్ అయిపోతుంది దానిపైన. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఈ అంటే పిక్ అటు సైడ్ ఉన్నాం కాబట్టి ఇటు సైడ్ షాడో వచ్చేటట్లు చూసుకోవాలి, లేదా ఇటు సైడ్ పిక్స్ ఉంటే ఇటు సైడ్ షాడో వచ్చినట్టయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో పిక్ పైన మళ్ళీ సెలెక్ట్ చేయండి. జస్ట్ చెప్పేది క్లిక్ చేస్తే అలా అవుతుందని. పిక్ పైన సెలెక్ట్ చేయగానే అదే ఆప్షన్స్ ఏంటి, ఈ దాంట్లో ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా స్లోగా స్క్రోల్ చేయండి.
చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇంకా చాలా పోస్టర్స్ చాలా వీటికైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా ఒక బెస్ట్ ఎడిటింగ్ యాప్ అనే చెప్పుకోవచ్చు. సో దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి, నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎడిటింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఓకేనా. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, ర్యాష్ ఎడిట్స్ అని ఉంటుంది. ఇంకా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా. ఎక్స్ప్లెనేషన్ మధ్యన మాత్రం ఇవ్వాలి, అందుకే ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు సరే, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక షాడో అని చూడండి. ఇలా స్క్రోల్ చేశాక షాడో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఎనేబుల్డ్ నొక్కండి. ఓకే, ఎనేబుల్డ్ నొక్కారు కదా. సో ఇప్పుడు చూసారా చిన్న షాడో అయితే వచ్చింది అటు సైడ్. ఓకే, వచ్చిన తర్వాత ఈ బ్లర్ రేడియస్ అని ఉంది కదా, దీన్ని ఫుల్ 25 పెట్టేయండి. ఓకేనా, 25 పెట్టేశాక ఆఫ్సెట్ టెక్స్ అంటే చూసారా ఇటు సైడ్ అయితే వెళ్తుంది ఆ షాడో. సో దీన్ని మనం స్లోగా ఎలా అంటే ఓకే ఏమాత్రం, అండ్ ఆఫ్సెట్ వై అంటే పైకి కిందకి, ఓకేనా. సో దీన్ని కూడా మనం కొంచెం కిందకి అంటే 3Dలో రావాలి కాబట్టి అలా. ఓకే, 70 పెట్టాం, కానీ ఆఫ్సెట్ ఎక్స్ కొంచెం. ఓకే ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. బట్ కలర్ కొంచెం బాగా డార్క్గా ఉన్నట్టుంది. సో దాన్ని మనం లైట్ చేద్దాం. సో ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. చూసారు కదా, ఎన్ని కలర్స్ అయితే వచ్చేసాయి. సో దీంట్లో మనం లైట్ బ్లాక్, సో పోయింది బ్యాక్. సో లైట్ బ్లాక్, ఓకే ఏమాత్రం, ఓహో మరీ లైట్ అవ్వకూడదు, మరీ డిమ్ అవ్వకూడదు, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇదైతే సరిపోయింది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎక్కడ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, అంతా ఈ పార్టే, ఓకేనా. ఓకే, సో అంతా అయిపోయాక క్లిక్ ఆన్ రైట్ సింబల్ ఏంటి షాడో ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూసారు కదా ఈ సెట్టింగ్స్ అయితే ఇలా చేసుకోండి. చాలా ఈజీ. మీరు ఏంది కొత్త యాప్ చెప్తున్నాడు, కొత్తగా ఉన్నాయి అలాంటివి ఏంటి పెట్టించుకోండి. ఇలాంటి ఫొటోస్ ప్రతి ఫోటోకి మీరు ఇలా షాడో ఎఫెక్ట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మంచి లుకింగ్ అయితే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, సో మీ గురించే నేను ఈ వీడియో చేశా. సో వీడియో నేస్తే మీరు పక్కాగా లైక్ చేయండి, షేర్ చేయండి. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో దీన్ని మంచి క్లారిటీతో ఎలా సేవ్ చేయాలనేది కూడా చెప్తా, వెయిట్ చేయండి. ఓకే, ఇలా ఎడిట్ చేస్తారు కదా, ఎడిట్ చేశాక సో ఇక్కడ ఇదేదో బుక్ టైప్లో ఉంది కదా, బుక్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ఈ బుక్ పైన క్లిక్ చేయండి. సో సేవ్ యాజ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. సో ఇమేజ్ అని క్లిక్ చేయగానే ఇన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. మనకి డైమెన్షన్స్లో కస్టమ్స్ అని ఉంది కదా, ఇది కస్టమ్స్లో పెట్టి అల్ట్రా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అల్ట్రా క్లిక్ చేశాక సేవ్ టు గ్యాలరీ, అండ్ ఇది ఎంత ఎంబీతో కూడా సేవ్ అయిందో చెప్తా, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, బ్యాక్ వచ్చేదా. సో బ్యాక్ వచ్చేసాక సో ఇప్పుడు మనం చేసిన పిక్ ఇదే, ఓకే జోకర్. ఓకే ఈ పిక్ అయితే చేసాం కదా. సో దీని 2.2 MB, ఓకేనా, 2.2 MB ఫ్రెండ్స్. క్లారిటీ కూడా ఉంటుంది. సో చూడండి సేమ్ అదే క్లారిటీ, చిన్న బ్లర్ అవుతుంది ఏమో, కానీ బ్లర్ కూడా అవ్వదు అసలు, ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్టయితే మీరు పక్కాగా లైక్ చేస్తారు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నైట్ ఒక వీడియోతో వచ్చాను. బాయ్ ఫ్రెండ్స్.